భయాలు, భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చినది? అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయింది బాబు. ఏంటి అప్పుడప్పుడు స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్. అనుమానమే ఒక పెనుభూతం. ఏమైందిరా నీకు, బుర్రలో పురుగు తిరుగుతుందా? ఇలాంటి మీరు కూడా వినే ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఈ సినిమా కూడా ఇలాంటి పాయింట్ నే డీల్ చేస్తుంది. నిజంగా ఆ కాన్సెప్ట్ ని డీల్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒక డ్రామాని ఇంత ఎంగేజింగ్ గా కూడా చూపించొచ్చా అనిపించింది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. అలా రావాలి అంటే ఇలాంటివి థియేటర్స్ లో ఉన్నప్పుడే ఎంకరేజ్ చేయాలి. ఇంకా మహా లాంటి ఫిల్మ్ మేకర్స్ ని కూడా డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి ఇంత మంచి సినిమాలు తీసినందుకు. ముందే చెప్తున్నా, ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అని. ఎందుకు, నేను చూసిన థియేటర్ లోనే ఒకడు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇదేం పిచ్చి డాష్ సినిమా రా అని చెప్పి అన్నాడు. సినిమాలో కొన్ని చోట్ల లాగ్ ఉంటది, ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ ఇట్స్ ఎ డ్రామా. కానీ నా మాట వినండి, స్టార్టింగ్ ఒక 30 minutes మీరు ఇన్వాల్వ్ అయితే చాలు. ఒక్కసారి ఆ స్టోరీలోకి, వరల్డ్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోయారంటే ఇంకా మీరు కూడా క్యారెక్టర్స్ తో అలా ట్రావెల్ చేస్తూ ఉండిపోతారు. ముఖ్యంగా రామప్ప, వాహ్ ఏం యాక్టింగ్ చేసినా అన్నా. సత్య గారు అయితే రామప్ప రోల్లో జీవించేశారు. ఇయర్ లో వచ్చిన వన్ ఆఫ్ ది గ్రేట్ పర్ఫార్మెన్సెస్. సత్యకి రామప్ప అయితే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ రోల్. వాళ్ళ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఒక 70 years ముసలోడు మిమ్మల్ని నవ్విస్తాడు, కోపం తెప్పిస్తాడు, చిరాకు పుట్టిస్తాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీరు వాడిని గుర్తు పెట్టేసుకుంటారు అని చెప్పారు. అది 100% నిజం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై సత్య. ఏంట్రా ఎంత పొగుడుతున్నావు, పెయిడా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ చాలా రోజులకు ఒక మంచి సినిమా చూసా అనే సాటిస్ఫాక్షన్ లో వస్తున్న మాటలు ఇవి. ఈ సినిమాలో రైటింగ్ అయితే ఎక్సలెంట్, ట్రీట్మెంట్ చాలా కొత్తగా, ఫ్రెష్ అండ్ యూనిక్ గా ఉంటది. ఇంకా చాలా చోట్ల క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్ ని వాడారు. అంటే జస్ట్ అలా కెమెరా పెట్టేసి యాక్టర్స్ యాక్ట్ చేయమన్నట్టు. సినిమాలో ఒక 5 to 6 minutes లెంతీ షాట్ ఉంటది. జస్ట్ అలా స్టేబుల్ కెమెరా, నో మూమెంట్, నథింగ్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సైకలాజికల్ డ్రామాలో ఉన్న డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఓవరాల్ గా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అండ్ ఫన్ తో కూడిన ఎండింగ్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా సినిమా అయిపోయేటప్పటికి ఈ రోజు ఒక సూపర్ సినిమా చూసామరా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా సినిమా నాకైతే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. మై రేటింగ్ ఈస్ 9 out of 10. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ తెలుగు డ్రామా ఇన్ థియేటర్స్ గైస్. మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు, వచ్చినప్పుడు చూసేయండి. డౌట్లేం పెట్టుకోవద్దు, గో ఫర్ ఇట్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మా. థ్యాంక్ యూ.